హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 5వ తరగతి నుండి 9వ తరగతుల వరకు అడ్మిషన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి అర్హతలు ఏమేమి ఉండాలి, ఉండాల్సినటువంటి వయస్సు ఎంత ఉండాలి, ఎగ్జామ్ డేట్ ఏ రోజు ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎగ్జామ్లో ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గురుకుల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గురుకులం పిలుస్తోంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. దరఖాస్తులకి జనవరి 21 తుది గడువు అని చెప్పేసి కనిపించడం అయితే జరుగుతుంది. సకల వసతులు, ఆధునిక హంగులు, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య వసతితో పాటు విద్యార్థుల ఉన్నతికి తోడ్పాటు అందించేందుకు ప్రత్యేకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇందులో ప్రవేశాలకి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో నూతన ప్రవేశాలు, ఇక్కడ 5వ తరగతి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 5వ తరగతికి నూతన ప్రవేశాలని అందించడంతో పాటుగా 6 నుంచి 9 వరకు ఏమైనా ఖాళీలు ఉన్నట్టయితే వాటికి సంబంధించి కూడా ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి జనవరి 21 వరకు మనకి చివరి తేదీగా నిర్ణయించడం అయితే జరిగింది. పరీక్ష విధానం చూసుకున్నట్టయితే 5వ తరగతి ఉమ్మడి ఈ యొక్క ఉమ్మడి ప్రవేశాలకి ఎగ్జామ్కి 100 మార్కుల పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. అందులో తెలుగుకి 20 మార్కులు ఇస్తారు, ఆంగ్లంకి 25, గణితంకి 25, ఈవీఎస్ 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10 ప్రశ్నలకి 10 మార్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. మనం ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్లో బబుల్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తుకి కావాల్సినవి చూసుకున్నట్టయితే చరవాణి నెంబర్ అంటే ఫోన్ నెంబర్ అనేది ఉండాలి, విద్యార్థి ఫోటో అనేది ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, దివ్యాంగులైతే ధృవపత్రం కూడా ఉండాలి, మీ సేవా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా 4వ తరగతి బోనాఫైడ్ సర్టిఫికెట్ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. ఇక్కడ దరఖాస్తుకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మొబైల్ ఫోన్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దరఖాస్తు చివరి తేదీ జనవరి 21 వరకు మనకి అవకాశం ఉంది. పరీక్ష రుసుము చూసుకున్నట్టయితే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష తేదీ ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. వయస్సు 2026 ఆగస్టు 31 నాటికి ఎస్సీ ఎస్టీలకి 13 ఏళ్ళు నిండా లోపు ఉండాలి, బీసీ ఇతర వర్గాల వారికి 11 ఏళ్ళ లోపు ఉండాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, పల్లె ప్రాంతాల్లో 1,50,000 రూపాయల లోపు ఉన్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్కి ఈజీగా అప్లికేషన్ అనేది చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి గురుకుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.